శ్రోతలకు నమస్కారం. నా పేరు సుజన. ఈరోజు మీరు వినబోయే నవల వెన్నెల మెట్లు వై రామలక్ష్మి గారు రచించారు. ఈ నవల జూన్ 1975లో మొదటి ముద్రణ జరిగిందండి. ఇక నవల్లోకి వెళ్ళిపోదామా? అప్పుడే బస్సు దిగి విజయవాడ భూమి మీద అడుగు పెట్టింది సునంద. ఆకలికి కడుపు నకనకలాడిపోతోంది. ఉసూరుమంటోంది ప్రాణం. చొప్పనాతి సూర్యుడు ఆమె నడినెత్తినెక్కి పకపకలాడుతున్నాడు. ఆమె విశాల నేత్రాలు ఒక్కమారు ఆ బస్టాండ్ అంతా కలిగి తిరిగాయి. పరిచితమైన రూపం కోసం ప్రాకులాడాయి. ముఖం మీద కారుతున్న స్వేద బిందువుల్ని పైట కొంగుతో అద్దుకుంది. ఆమె మనసు నీరుగారిపోయింది. సంచిలోంచి తను వెళ్లవలసిన చిరునామా తీసి మరొకమారు చదువుకుంది. పర్సులో డబ్బులంతా చూస్తే 30 మాత్రమే ఉంది. రిక్షావాడు ఎంత అడుగుతాడో ఏమిటో. ఈ విజయవాడ కొత్త. ఇంకాసేపు ఎదురు చూస్తే ఏం? అక్కడ బెంచి మీద చతికిలు పడిందామె. తెడారిపోయే గొంతుకని తడి చేసుకునేందుకు డబ్బులు లేకపోవడం వల్ల సోడాకు కూడా నోచుకోలేదామె. ఆ 30 అయినా రిక్షాకి సరిపోతుందో లేదోనని ఆమె బెదురుతోంది. ప్లాట్ఫారం పరికిస్తున్న ఆమె కళ్లకు కాస్త దూరంలో ఓ నల్ల అంబాసిడర్ కారు కనిపించింది. దాంట్లో స్టీరింగ్ ముందున్న ఒకే ఒక వ్యక్తి తదేకంగా ఆమె వైపే చూడడం ఆమెకి విచిత్రంగా అనిపించింది. ఈ విజయవాడలో మొగాళ్లంతా ఇంతేగా ఉన్నా. ఎప్పుడో తను చదివిన లతా నవల్లో విజయవాడ అమెరికాలోని టెజుయానా లాంటిది అన్న వాక్యం గుర్తొచ్చి నవ్వుకుంది. కాసేపు అలా చూస్తుండగా ఆ వ్యక్తి ఆమె కాస్త ఎడంగా వచ్చి నిలబడ్డాడు. ఈసారి అతని కళ్ళకి గాగుల్సున్నాయి. దూరంగా ఉన్నప్పుడు తనపై ఏర్పడ్డ తేలిక భావం అతని దగ్గరగా చూడగానే మాయమైపోయింది ఆమెలో. ఒడ్డు పొడుగు సమంగా ఉన్నాడు. ఒత్తుగా ఉంగరాలు తిరిగిన అందమైన క్రాఫింగు, అంత కోల గుండ్రము కాని అందమైన ముఖం, తెల్లని ఆకర్షణీయమైన దేహఛాయ, గాగుల్స్తో అతని అందం రెట్టింపైంది. టక్ చేసుకున్నాడు. అతని చూస్తే ఎలాంటి వారికైనా గౌరవభావం కలక్క మానదు. సునంద అతన్ని చూస్తున్నదల్లా నల్ల కళ్లద్దాలు పెట్టుకున్నవాళ్లు ఎవరిని చూస్తున్నారో ఎదుటివారికి తెలియదు అన్న మాట గుర్తొచ్చి సిగ్గుపడుతూ అతని మీద నుంచి చూపులు మరల్చుకుంది. మీ పేరు సునంద కదూ అన్న గంభీరమైన కంఠస్వరానికి రివ్వున తలెత్తింది సునంద. క్షణంసేపు తబ్బిబ్బైంది. ఆశ్చర్యంగా అతని కేసు చూసింది. రండి. అతను కదిలాడు. ఆమె చిన్నగా దగ్గింది. వెనుతిరిగాడు. ఆమె కదలకపోవడం చూసి అతను ఇరుకున పడ్డాడు. ఈమె సునందో కాదో. మీరు? అర్ధోక్తిలో ఆగిపోయిందామె. మీ ఫ్రెండ్ కళ్యాణి పంపించారు నన్ను మీకోసం. ఆమె ఇంకేం అడగదలుచుకోలేదు అతన్ని. మనసులోనే కళ్యాణికి కృతజ్ఞతలు చెప్పుకుని వచ్చి కారులో కూర్చుంది. దారిలో ఓ హోటల్ ముందు కారాపాడు. అతను దిగాడు. సునంద తటపటాయించింది. కాస్త కాఫీ తీసుకుపోవచ్చు అన్నాడు. ఎయిర్ కండిషన్ రూమ్ ఎంతో హాయిగా ఉందామెకి. చల్లని నీళ్లతో మొహం కడుక్కుంది. ఓ భోజనం కాఫీ ఆర్డర్ ఇచ్చాడతను. కాఫీ తను తీసుకుని భోజనం చేయమన్నాడామెను. అంతమందిలో అందరి మధ్య అందులో ఓ అపరిచితుని ముందు భోజనం చేయడానికి ఆమెకు మనస్కరించలేదు. కాని కడుపు నకనకలాడుతోంది. నాకు కాఫీ తెప్పించకపోయారా అంది బిడియంగా. ఆమె పరిస్థితి గ్రహించాడతను. ఇది భోజనం టైము, తీసుకోండి. మీకోసం మీ ఫ్రెండ్ ఎదురు చూస్తుంటారు. వాచి చూసుకుంటూ అన్నాడు. ఆకలికి అభిమానం అడ్డుపడలేకపోయింది. ఆవురావురుమంటూ తినేసింది సునంద. కారులోంచి దిగి మేళ్లోకి అడుగు పెట్టారిద్దరూ. ముందు అతను, ఆ వెనక బెదురుచూపులతో ఆమె. మొట్టమొదటగా ఆమె చూపు నేమ్ బోర్డుపై డాక్టర్ సురేంద్ర MBBS అన్న అక్షరాల మీద పడ్డాయి. మేడ మీదకెళ్ళాక అన్నాడు. అదో అది బాత్రూమ్, ఇది మీ గది. ఆ బీరువాలో ఉంది ఆ చీర మీకోసం. మీకేం కావాలన్నా బాయ్ని పిలవండి. బాగా విశ్రాంతి తీసుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు. సునంద అతను వెళ్లిన వైపే విస్మయంగా చూసి ఆ గదిలోకి అడుగు పెట్టింది. ఆ గది అందాన్ని అలానే కళ్ళప్పగించి చూస్తూ నిలబడిపోయింది. నేలమీద కార్పెట్ పరిచుంది. ఓ పక్క స్ప్రింగ్ కాట్, ఆ పైన కుషన్ బెడ్, మరో పక్క చిన్న టీపాయ్, దానిమీద మంచినీటి గాజు ఫ్లాస్కు, 2 గాజు గ్లాసులు, ఇంకో పక్క ఓ చిన్న గాడ్రేజ్ టేబుల్, దానిమీద ఫ్రేమ్లో అతని ఫోటో, 4 ఇంగ్లీషు నవలలు ఉన్నాయి. టేబుల్ దగ్గరగా ప్లాస్టిక్ క్లాత్ అమర్చిన ఓ అందమైన చైరుంది. గోడకే రేడియో అమర్చుంది. పైన సీలింగ్ ఫ్యాన్. గోడకి ఒకే ఒక క్యాలెండర్ ఇందిరాగాంధీదుంది. దక్షిణం వైపు గుమ్మం తెరిస్తే గాలి రివ్వున వస్తోంది.
ఎంత హాయిగా ఉందో. ఒక్కమారు కలలో మాదిరిగా తేలిపోయిందామె. ఇది కల కాదు కదా. కళవళపడింది. కల కాదు, ఇది నిజం. తనలో తానే కూన్రాగాలు తీసింది. హాయిగా తలారా స్నానం చేసి బీరువాలోంచి చీర తీసి కట్టుకుంది. బారుడు వెంట్రుకల్ని గాలికొదిలి వాలు కుర్చీలో కొరిగిందామె. కళ్యాణి కోసం వచ్చింది కాని కళ్యాణిని మరిపించేశాయి గత స్మృతులు. పుట్టింది ఎక్కడో తెలియకపోయినా పెరిగింది మాత్రం ఏమాత్రం జాలీదయ్యా లేని వాళ్ల చేతుల్లో. అదే తెలుసు సునందకి. సునందని ఆమె తల్లిదండ్రులెప్పుడూ బడికి పంపలేదు, చదువు చెప్పించలేదు. ఇంట్లో పుట్టెడు చాకరీతోనే ఆమె జీవితం వెళ్లమారిపోతుండేది. వాళ్ళింటి పక్కనే ఓ మాస్టారి కుటుంబం ఉండేది. వాళ్ళమ్మాయి కళ్యాణి సునందయ్యుడిది కావడం వల్ల ఆ ఇద్దరూ ప్రాణ స్నేహితులయ్యారు. సునందకి ఏ కాస్తైనా తీరిక దొరికితే కళ్యాణి ద్వారా చదవడం రాయడం నేర్చుకునేది. ఇంగ్లీష్ కూడా నేర్చుకునేది. వాళ్ల నాన్నకి మరో ఊరు బదిలీ అయి వెళ్ళిపోతున్నప్పుడు తమ విలాసం ఇచ్చి వెళ్ళింది కళ్యాణి. సరిగ్గా పోస్ట్ మ్యాన్ వచ్చే టైంకి వీధిలో కాపు కాయడం సునంద పని. ఇంట్లో వాళ్ల కళ్ళబడకుండా ఉత్తరాలు అందుకునేదామె. కళ్యాణి వెళ్ళిపోయినా సునంద చదువు కుంటుపడలేదు. చుట్టుపక్కల వాళ్లని మంచి చేసుకుని పుస్తకాలు తెచ్చుకుని చదువుకునేదామె. కళ్యాణి బీకాం పాసై ఓ బ్యాంకులో గుమస్తాగా చేరింది. ఉద్యోగం నిమిత్తం కళ్యాణి ఒక్కతే విజయవాడలో మకాం పెట్టింది. ఎప్పటికప్పుడు కళ్యాణి సునందల ఉత్తరాలు రాసుకుంటూనే ఉన్నారు. సునంద పెంపుడు తల్లికి 6 సంతానం. తండ్రికి కిరాణా కొట్లో లెక్కలు రాసే పని. అతను తెచ్చేది వాళ్ళందరికీ చాలేది కాదు. ఏటేటా పిల్లల్ని కని ఇంటావిడ నిరసించిపోతే వాళ్ల చాకరీ అంతా సునందది. కట్టుకునేందుకు సరైన చీర, తినడానికి చాలినంత తిండి ఉండేది కాదు. ఎంత చేసినా వాళ్ళకి మెప్పు లేదు. అందరూ ఆమె మీద అజమాయిషీ చెలాయించేవాళ్లు. కన్నీరు మౌనంగా కార్చడం తప్పితే ఎవరితో చెప్పుకునేది కాదామె. సునందకి పెళ్ళిడొచ్చినా దాన్నెవరూ పట్టించుకోలేదు. ఈడొచ్చాకే ఈ ఇంటికి శని పట్టింది అనేది మెటికలు విరుస్తూ తల్లి. నీకేదో సాయంగా ఉంటుందిగా పోనీ పని మనిషికి మాత్రం ఇవ్వద్దా అనేవాడు తండ్రి. తను ఈ ఇంటికి పని మనిషి. అది తలచుకొని తను కన్న తల్లిదండ్రుల్ని తలచుకుని కుమిలిపోయేది సునంద. ఓసారి ఆ వీధిలోనే పెళ్లి జరిగితే వెళ్ళిందామె. పెళ్ళికొడుకు ఎంతో బావున్నాడు. డాక్టరు చేస్తున్నాడని విని ఆ పెళ్లికూతురి అదృష్టాన్ని తలచుకుని సంతోషపడిందామె. తనకీ పెళ్ళైతే తను ఓ డాక్టరు భార్యనైతే. అంతలోనే ఆమె వదనం చిన్నబోయింది. తనకంత అదృష్టం కూడానా? పెళ్లిమాట ఎత్తితే పాపం. అంతలోనే ఆమె పక్కన ఓ పల్లెటూరి చదువురాని నల్లని మొద్దులాంటి వరుణ్ణి ఊహించుకుని ఆ నరకం కంటే ఇలా ఒంటిగా ఉండడంలోనే స్వర్గం ఉందిలే సంతృప్తి పడింది. ఆమె ఓ పేదపిల్ల అయినట్లు, ఆ ఊరి రాజకుమారుడు అందాల రాణీల పోటీ పెట్టగా అందరిలోకి తనే అందగత్తిగా ఎన్నికైనట్టు ఆ రాజకుమారుడు తన మెళ్ళో పూలమాల వేసి తన్ను తన రాణిగా చేసుకున్నట్లు ఆ రాత్రంతా ఆ కలల్లోనే తీయగా విహరించిందామె. తెల్లారి తల్లి తెట్లతోగాని ఆమెకు మెలకువ రాలేదు. ఆ రోజు ఇంటికి చుట్టాలొచ్చారు. తీరా చూస్తే సునందకి పెళ్లిచూపులు. వరుడు పిచ్చివాడు. పెళ్లిచూపుల్లో సునందని కాఫీ గ్లాస్ పుచ్చుకుని కొట్టాడు. కాస్తలో గురి తప్పింది గాని లేకపోతే తల పగలాల్సిందే. ఎప్పుడు ఇంట్లో చూపేవాడు ప్రతాపం ఇక్కడ మాత్రమే బయట చూపాడు. పిల్లదేం జాతకమో అంది పెళ్లికొడుకు తల్లి. సునందకి ఇవన్నీ అలవాటే గనుక ఆ మాటలేం పట్టించుకోలేదు గాని ఆ పెళ్లికొడుకే విపరీతంగా భయపడిపోయింది. పొడుగ్గా, ఎర్రగా, సన్నగా, అందంగానే ఉన్నాడు కాని అతని వెర్రి చూపులు, పిచ్చి చేష్టలు ఆమెను లోపలికి పారిపోయేలా చేశాయి. సునంద తల్లిదండ్రులకి ఆ సంబంధం బాగా నచ్చింది. ఎందుకంటే పెళ్లికొడుకు వాళ్లకొక్కడే కొడుకు. బాగా ఆస్తుంది. పైగా 3000 కన్యాశుల్కంగా ఇస్తామన్నారు. అప్పటికప్పుడే ముహూర్తం కూడా నిశ్చయం చేసుకున్నారు. సునంద ఈ పెళ్లిని తిరస్కరించాలి అనుకుంది గాని ఆమె గోడు వినేదెవరు? ఆమెను మనిషిగా వాళ్ళించితే కదా. పాపం సునందకి ఎంతమాత్రం ఈ పెళ్లిష్టం లేదు. మానవుడు పరిస్థితులకు లొంగి సరిపెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాడు అంటే ఆ పరిస్థితుల్లో ఏ కొద్దో గొప్పో సంతృప్తి ఉంటే తప్ప ఆ పని చేయలేడు. సునంద ఇక ఆ ఇంట్లో ఉండలేకపోయింది. తన కోరికలకు విలువివ్వలేకపోతే మానే, కనీసం తనూ ఓ మనిషే, తనకీ ఓ మనసుంది అని గ్రహించలేని ఈ దానవుల మధ్య తనింక మనుగడ సాగించలేదు. ఆ రాత్రంతా ఆలోచిస్తూనే ఉంది. ఇంట్లోంచి పారిపోయేందుకు నిశ్చయించుకుందామే. ఆమె మర్నాడే ఉత్తరం రాసింది కళ్యాణికి. పలానా రోజున అక్కడికొస్తున్నానని, బస్టాండుకు రమ్మని, తన పరిస్థితులు అన్నీ వివరంగా రాసిందామె.
మళ్లీ తిరిగి నిద్రలేచేసరికి గదిలో 0 వాల్ట్ బల్బు వెలుగుతోంది. పైన ఫ్యాన్ గిరగరా తిరుగుతూ ఉంది. బయటంతా చీకటిగా ఉంది. ఒళ్ళు విరుచుకుంటూ బద్ధకంగా లేచింది సునంద. ఆమె జీవితంలో ఎప్పుడైనా విశ్రాంతి తీసుకుంది అంటే అది ఈరోజే అని చెప్పాలి. అన్నం అరగలేదు, ఇంకా గొంతుల్లోనే ఉంది. రోజూ సగం కడుపుతో అర్ధాకలతో లేచిపోయే ఆమె ఈరోజు కడుపు నిండా తిందేమో హరాయించుకోలేకపోయింది. లేచి చల్లని నీళ్లతో మొహం కడుక్కుని కాసిన్ని మంచినీళ్ళు తాగింది. భోజనం పైకి తెమ్మంటారా? సర్వెంట్ బాయ్ వచ్చి అడిగాడు. ఆకల్లేదని చెప్పి అతన్ని పంపించేసింది. సురేంద్ర పైకొచ్చాడు. వస్తూనే గదిలో లైటు వేశాడు. బిడియపడుతూ లేచి నుంచుందామె. భోజనం వద్దన్నారట. చైర్లో కూర్చున్నాడు. ఆకల్లేదండి. పోనీ పాలు తాగుతారా? అయిష్టంగా తలూపిందామె. మా కళ్యాణి నసిగిందామె. ఐఆమ్ సో సారీ. మీ బాధ్యత నాకు అప్పగించి ఆమె అర్జెంటుగా ఊరెళ్ళింది. కళ్యాణి మీకు ఆగిపోయిందామె. కళ్యాణి మా చెల్లాయే తడబడ్డాడు. కళ్యాణికి అన్నయ్యలు లేరనుకుంటాను. గబుక్కుననేసి నాలుగు కరుచుకుందామే. మా పినతల్లి కూతురు కళ్యాణి నవ్వుతూ అన్నాడు. ఎప్పుడొస్తుందండి? ఇబ్బందిగా అడిగిందామె. ఓ 2 రోజుల్లో వచ్చేస్తుంది. మరింకా ఆమెకి మాట్లాడడానికి ఆస్కారం కల్పించకుండా లేచి అన్నాడు. మిమ్మల్ని ఆకలితో పడుకోబెట్టడం నాకు బావుండదు. మా బాయ్ బోర్నవిటా తెస్తాడు, తీసుకోండి. బైది బై, నా రూమ్ మీ రూమ్కి ఎదురుగానే. మీకేం కావాలన్నా నన్ను పిలవండి. డాక్టర్ అంటే చాలు. ఏం భయం లేదు కదూ? మీకు చదువుకోవాలంటే ఆ షెల్ఫ్లో పుస్తకాలున్నాయి అంటూ వెళ్ళిపోయాడు అతను. ఆ 2 రోజులు ఎలాగో గడిపేసిందామె. సురేంద్ర ఆమె కోసం 2 చీరలు కొన్నాడు. అప్పుడప్పుడు వచ్చి ఆమె యోగక్షేమం విచారించిపోతుండేవాడు. పుస్తక పఠనంతో ఆమె కాలం దొర్లిపోతోంది. కళ్యాణి జాడ ఏమాత్రం లేదు. ఆ ఇంట్లో ఆడవాళ్లు ఉన్నట్లుగాని మసిలిన గుర్తులుగాని ఏవీ కనిపించలేదామెకి. అతనొచ్చి మాట్లాడాడు గాని ఎక్కడా కళ్యాణి ప్రస్తావన తీసుకురాడు. ఆమె తెస్తే అతను మాట మార్చేస్తాడు. వీల్లేకపోతే ఏదో పనున్నట్టుగా వెళ్ళిపోతాడు. అతని ప్రవర్తన ఆమెలో అనుమానాన్ని రేకెత్తించింది. సర్వెంటు భోజనం తెచ్చినప్పుడు ఆమె అడిగిందతన్ని, మీ అమ్మగారు ఎప్పుడొస్తారు అని. డాక్టర్ గారికి అమ్మగారు లేరండి. ఆవిడ గురించి కాదు, డాక్టర్ గారి చెల్లెలు గారి గురించి. ఆయనకి చెల్లెళ్ళు లేరండి. ఇక్కడుండేవారే కళ్యాణమ్మగారు అంది సహనంగా. డాక్టర్ బాబు గారు ఇక్కడికొచ్చి ఓ నెల అవుతుందమ్మా. 6 తప్ప ఏ ఆడపిల్ల ఇక్కడ ఉండలేదు వినయంగా అన్నాడతను. సునందకి కాళ్ళ కింద భూమి కుంగినట్లయింది. అడ్రస్ తీసి చూసి, ఈ ఇంటికలైన పేరు ఇదే కదూ అంది పేరు చెప్పి. అవునండి, ఈ ఇంట్లోకి మా అయ్యగారు అద్దెకొచ్చారు. అతన్ని పంపేసి ఆమె ఆలోచనల్లో మునిగిపోయింది. సురేంద్ర చేసిందంతా ఆమెకి మోసంగా తోచింది. తన ఉత్తరం ఎలానో అతని చేతికొచ్చింది పొరపాటున. దాన్ని తన స్వార్థానికి ఉపయోగించుకోవాలని చూశాడతను. పులి నోట్లోంచి తప్పించుకోవాలని సింహం నోట్లో పడ్డానే. ఓ ఆడపిల్ల, అందులో పెళ్లి కాంది ఇంట్లోంచి పారిపోవడమంటే మాట్లా? ఎన్ని ఇక్కట్లకి గురికావాలో. ఆ రాత్రి ఆమె అక్కడ్నుంచి పారిపోయేందుకు నిశ్చయించుకుంది. ఇంట్లో అందరూ నిద్రలో పడగానే నెమ్మదిగా లేచి వెళ్లి సురేంద్ర గది ముందుకొచ్చి లోపలికి తొంగి చూసింది. మంచం మీద నిద్రలో మునిగున్నాడతను. నెమ్మదిగా చప్పుడు కాకుండా తలుపు దగ్గరికి లాగి బోల్టు వేసింది. అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు కదిలింది. వెనక ఏదో అలికిడైంది. భయంగా వెనుతిరిగి చూసింది. పిట్టగోడ మీదకి దూకుతున్న పిల్లి కనిపించింది. తేలిగ్గా ఊపిరి పీల్చింది. మెట్లు దిగి కిందకి వెళ్ళింది. సర్వెంటు గురక తీస్తున్నాడు. నెమ్మదిగా వీధి తలుపు బోల్టు మీద చెయ్యి వేసింది తీయాలని. ఓ బలమైన హస్తం ఆమె చేతిని నొక్కి పట్టింది. భయంతో కెవ్వున కేక వేయబోయింది. అతని మరో చెయ్యి ఆమె నోరు మూసింది. అరవకండి, నెమ్మదిగా పైకి వెళ్ళి పడుకోండి సునందా, సౌమ్యంగా పలికింది అతని కంఠం. ఆ కంఠం సురేంద్రదని గ్రహించి ఆశ్చర్యపోయిందామె. మీరెలా వచ్చారు? అతనికి దూరంగా జరిగి అడిగింది బెదురుతూ. మా సర్వెంట్తో మీరు మాట్లాడిన మాటలు విన్నాను. ఇలాంటి అఘాయిత్యం ఏదో చేస్తారని అనుకున్నాను. అందుకే మెలకువగా ఉన్నాను. నా రూమ్కి మరో గుమ్మం ఉందిలేండి. ఆమె ఏదో చెప్పాలనుకుంది గాని ఆమెని ఇంకేమీ మాట్లాడనివ్వకుండా, ఉదయం తీరిగ్గా అన్నీ మాట్లాడుకోవచ్చు. దయించి వెళ్ళి పడుకోండి సునంద, సర్వెంట్స్ లేస్తే బావుండదు అన్నాడు అర్థింపుగా. సునంద మౌనంగా తన గదిలోకి వెళ్లి దిండులో తలదూర్చింది. అవును, ఎక్కడికని వెళుతుంది తను? ఎవరున్నారని? మళ్లీ వెనక్కి తనింటికి పోగలదా?
అసలది తన ఇల్లు తన వాళ్ళు ఎలా అవుతారు? సురేంద్ర ఎవరో ఏంటో తననిలా నిర్బంధించవలసిన అవసరం అతనికేమొచ్చింది? తన మీద అధికారం అతనికేముంది? తనకేమవుతాడని ఉక్రోషంతో దుఃఖం పొర్లొచ్చింది. ఇక్కడ్నుంచి పారిపోతే ఏ రౌడీ చేతుల్లోనో ఏ రిక్షావాడి దారుణానికో బలైపోక తప్పదు. అప్పుడు తన బ్రతుకు కాలిబాటన రాలిన పువ్వులా పతనమైపోతుంది. ఆమె వణికిపోయింది. ఈ సురేంద్ర మంచి మనిషిలా కనిపిస్తున్నాడు. లేకపోతే అదే ఏ రౌడీ వెధవ అయితే ఇన్నాళ్లు అతని పంచన ఉన్నందుకు తననేం చేయకుండా ఊరుకునేవాడా? అలా ఎన్ని చదవలేదు, ఇంకెన్ని వినలేదు. మరైతే ఏం చెయ్యాలి? ఇతని ద్వారా కళ్యాణి ఆచూకీ తెలుసుకోవచ్చేమో చూద్దాం. రకరకాల ఆలోచనలతో ఆమెకు నిద్రపట్టలేదు. కాసేపు ఆమె మౌనంగా రోదించింది. మీరు అనవసరంగా బాధపడుతున్నారు సునంద. అప్పుడే గదిలో ధ్వనించిన అతని గొంతు విని లేచి నిలబడింది. చుట్టూ ముసిరిన చీకట్లని అవతలకి నెట్టేస్తూ బలంగా ముందుకు రావాలని విశ్వ ప్రయత్నం చేస్తోంది ఉషస్సు. మీరు నిజంగా చాలా అదృష్టవంతులు. అదృష్టం అనే మాటలు ఆమె జీవితంలో ఎప్పుడూ వినలేదు. అలా అని ఆమెని పొగడ్డం నిజంగా కలగంటున్నానేమో అనిపించింది ఆమెకి. మీరు భలే తమాషాగా మాట్లాడతారు అంది సునంద వ్యంగ్యంగా రోషంగా. ఆశ్చర్యపోయాడు సురేంద్ర. నాకు మాట్లాడడం చేత కాదండి. ఇంకా నయం, నేను మోగాణ్ణి అన్నారు కాదు. ఆమె చొరవకి అతను మరింత ఆశ్చర్యపోయాడు. నిజంగా ఇప్పుడు మీ మాటల ముందు నేను మోగాణ్ణి అయిపోతానేమో అనిపిస్తోంది. అంతవాణ్ణి పట్టుకుని అంత మాట అన్నందుకు ఈసారి సిగ్గుపడిందామె. ఆమె కళ్ళ నిండా నీళ్లు నిండాయి. ఈ శాపగ్రస్తని పట్టుకుని అదృష్టవంతురాలు అనడం మీకేమైనా న్యాయంగా ఉందా? సునందా, జాలిగా పలికింది అతని కంఠం. మీరలా చీటికి మాటికి కళ్ళనీళ్లు పెట్టుకోవడం నాకు బాగాలేదు. అది చేతకాని వాళ్ళు చేసే పని. సునంద తీక్షణంగా చూసింది అతనికేసి. అవును, నన్ను చేతకాందాన్ని చేసి ఈ బందికానాలో పడేసింది మీరు. నా దారిని నేను పోతానంటే అడ్డుకుంది మీరు. నా ఇష్టాన్ని మీ ఇష్టంగా భావించి నా మీద అధికారాన్ని చెలాయిస్తున్నారు మీరు. నన్ను చేతకాని మనిషిని ఆబలను చేసేశారు మీరు. ఇంకా కన్నీళ్లు రాకపోతే నాకు మిగిలిందేమిటి? ఆమె గొంతు వణికింది. గమ్యం లేకుండా ఇటూ అటూ పరిగెడుతూ ప్రపంచంలో ఎలా బ్రతుకుదామనుకున్నారు? అసలు మీరెవరు? నన్నెందుకెలా నిర్బంధిస్తున్నారు? నా మీద అధికారం మీకెవరిచ్చారు? నాకు మీరేమవుతారని మీరు నా విషయాల్లో జోక్యం కలగజేసుకోవడం? ఓ మనిషి ఇంకో మనిషికి ఏమవుతాడు అని ప్రశ్నించుకుంటే ఎవరికీ ఏమీ అవరు సునందా. కాని ప్రతి మనిషి ఎదుటి మనిషి నుంచి తనకేదైతే కావాలని కోరుకుంటాడో అది లభ్యమయ్యేటప్పుడు దానికి బంధుత్వం, ఆత్మీయత, రక్త సంబంధం అవసరం లేదు. అది వారి వారి హృదయ వైశాల్యం మీద ఆధారపడి ఉంటుంది. సునంద మాట్లాడలేదు. అతని మాటల్ని వింటూ మంత్రముగ్ధలా కూర్చుండిపోయింది. మీరు అంటున్న కళ్యాణి ఎవరో, ఆమె ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. మీరు కళ్యాణి పేరిట రాసిన ఉత్తరాన్ని పోస్ట్ మ్యాన్ తెచ్చి ఇక్కడ పడేసి వెళ్ళాడు. ఇతరుల ఉత్తరాలు చదవకూడదని తెలిసినా ఏంటో ఎన్నడూ లేంది ఆసక్తిగా చదివాను ఆ ఉత్తరాన్ని. మీ ఉత్తరాన్ని చదివి నేను చాలా బాధపడ్డాను. అప్పటికప్పుడే కళ్యాణి గురించి వివరాలు తెలుసుకున్నాను. నేనిక్కడికి రాకముందు కళ్యాణి ఈ మేడలో ఓ గదిలో అద్దెకుండేదట. ఆమె పనిచేసిన బ్యాంకుకి వెళ్ళి అడిగితే ఆమె పోస్టు టెంపరరీ కావడంతో జాబులోంచి వెళ్ళిపోవలసి వచ్చిందని చెప్పారు. ఆమె అడ్రస్ తెలీదన్నారు. ఏం చెయ్యను, మీ శ్రేయస్సు కోసం ఇలా నాటకమాడాల్సి వచ్చింది. నా స్థానంలో మరొకరెవరన్నా ఉంటే అసలు ఆ ఉత్తరాన్ని లక్ష్యపెట్టేవారేనా? ఇప్పుడు చెప్పండి, మీరు అదృష్టవంతులు అండంలో నా తప్పేమైనా ఉందేమో? లేదు, మీ ఉపకారం మరువలేంది. మిమ్మల్ని చాలా అన్నాను, క్షమించండి. ఆమె కన్నీళ్లల్లో కృతజ్ఞత తళతళ్లాడింది. రోజూ హోటల్ నుంచి భోజనం తెప్పించుకు తినడం ఆమెకు నచ్చలేదు. ఆ విషయమే సురేంద్రతో చెప్పిందామె. సురేంద్ర నవ్వి ఊరుకున్నాడు. చీరలు కొనుక్కోమని డబ్బిస్తే ఆ డబ్బుతో వంట సామాను కొని తెచ్చింది సునంద. స్వయంగా అతనికి వంట చేసి పెట్టింది. ఈరోజు భోజనం చాలా బావుంది అన్నాడు మెచ్చుకుంటూ సురేంద్ర. తను చేసిన పని చెప్పింది సునంద. మీరు వంట చేస్తారు, నేను తింటాను. ఇదే మీ దినచర్య అయితే మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించుకున్నారా? మీ కాళ్ల మీద మీరు నిలబడే శక్తి లేకే ఇలా పరుల మీద ఆధారపడి బతకాల్సిన అవసరం ఏర్పడింది. తను చేసిన పనికి మెచ్చుకుంటాడు, సంతోషపడతాడు అన్న ఆమె ఆశంతా నిరాశ అయింది. ఏమిటి మనిషి తత్వం? అతనివన్నీ ఎత్తిపొడుపు మాటల్లా అనిపించాయి ఆమెకి. నేను వంట మనిషిని అనుకోండి. ఎంత ఆపుదామనుకున్నా దుఃఖం ఆగలేదామెకి. నోట్లో చెంగు కుక్కుంది. చచ్చా, అవేం మాటలు సునందా.
నేనన్నమాట ఇలా అర్థమైందా మీకు? చూడండి, రేపటి నుంచి మీకు చదువు చెప్పడానికి ప్రైవేటు మాస్టర్ని మాట్లాడాను. మీరు చదువుకుని ఉద్యోగంలో స్థిరపడిపోతే నా ఆశయాలు ఓ రూపాన్ని సంతరించుకున్నట్లే. వంట ప్రయత్నాలు మానండి. అతను వెళ్ళిపోతుంటే నోట మాట్రాక స్థాణువులా నిల్చుండిపోయిందామె. మీరెంత మంచివారు సురేన్. అడుగడుగునా మిమ్మల్ని అపార్థం చేసుకుంటూనే ఉన్నాను. నన్ను క్షమించమని ఎన్నిసార్లు అడిగించుకుంటారు? మౌనంగా అతని ఫోటో ముందు నిలబడి చేతులు జోడించింది సునంద. అతను చెప్పినట్లుగానే ప్రైవేటు మాస్టారు రోజూ వచ్చి ఓ గంట పాఠం చెప్పి వెళ్ళిపోతుండేవారు. పాఠాలను నేర్చుకోవడం కొత్తలో కొంచెం కష్టమనిపించినా రాను రాను అలవాటు పడిపోయిందామె. చదువు మీద బాగా శ్రద్ధ పెరిగింది. అటు వంట, ఇటు చదువు, మరోవైపు సురేంద్ర బాగోగులు చూడడం తన కర్తవ్యంగా ఎంచుకుందామె. ఏ రోజు దుస్తులు ఆ రోజు ఆమె బీరువాలోంచి అతనికి తీసిచ్చేది. ఆఫీసుకు వెళ్లేటప్పుడు కళ్లజోడు, స్టెతస్కోపు, మెడికల్ చెస్టు, బూట్లు, పెన్ను అన్నీ అందించేది. అతను భోజనం చేస్తున్నంతసేపు దగ్గరుండి కొసరి కొసరి వడ్డించి తృప్తిగా తినిపించేది. రాత్రి పడుకోబోయేటప్పుడు అతనికి పాలు తనే తీసుకెళ్ళిచ్చేది. ముందు ముందు ఆమె చేత పనులన్నీ చేయించుకోవడానికి మొహమాట పడ్డా ఆ తర్వాత అలవాటు పడిపోయాడు. ఇప్పుడు ఆమెకు బహువచన ప్రయోగం మానేశాడు. అప్పుడప్పుడు తన వాళ్లని చూసుకునేందుకు స్వగ్రామం వెళ్ళి వస్తుండేవాడు. సురేంద్ర వివరాలేమీ ఆమె తెలుసుకోలేదు. అతను ఆమెకెప్పుడూ చెప్పలేదు. కడుపులో చల్ల కదలకుండా తామింట్లో తాము గుట్టుగా పడున్నా బయట ప్రపంచానికి తోచదు. వాళ్లకి తమ సొమ్ము పెట్టి పెంచకపోయినా, వాళ్లు తమకేమీ కాకపోయినా, వాళ్ల ఆంతరంగిక విషయాల్లో జోక్యం కల్పించుకుని వాళ్ల మీద రాళ్లు రువ్వి వీధుల్లోకి లాగడమే వారి పని. సురేంద్ర మంచి డాక్టరే కాదు, హృదయం ఆకర్షణ సంతరించుకున్న యువకుడేమో పేషెంట్ల హృదయాలను బాగా ఆకట్టుకున్నాడు. పేదలకు ఉచితంగానే వైద్యం చేసేవాడు. రాత్రవని అపరాత్రవని తన దగ్గరకొచ్చిన పేషెంట్లని ఎంతో ఓపికతో జాగ్రత్తగా చూసుకునేవాడతను. అందువల్ల మిగిలిన డాక్టర్లకు పేషెంట్ల గిరాకీ బాగా పడిపోయింది. త్వరలోనే సురేంద్ర పెద్ద డాక్టర్ అనే బిరుదు పొందేశాడు. అందరి ఇళ్లల్లోనూ సురేంద్ర పేరుగల పిల్లలు వెలిశారు. ఇది మిగిలిన డాక్టర్ల అసూయకి కారణమైంది. అతని వద్ద ఏ బలహీనతుందా, ఏ విధంగా అతని పేరు చెడగొడదామా అన్న మార్గాన్వేషణలో పడిపోయారు. ఆ సమయంలో ఓ రోజు ఓ డాక్టర్ గారి భార్య ఆమె స్నేహితురాళ్లకు సినిమా హాల్లో సురేంద్ర, సునంద కనిపించడం వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లయింది. ఆ రోజసలు సునందకి సినిమాకు వెళ్లడం ఇష్టం లేదు. సినిమా పేరైతే విందిగాని ఆమె జీవితంలో అంతవరకు సినిమా ఎన్నడూ చూసిరగదు. అదే చెప్పింది సురేంద్రకి. అందుకే రమ్మంటున్నాను అన్నాడతను. మరి ఎక్కువగా బ్రతిమాలించుకోలేకపోయిందామె. అతని ఇష్టం మీద అతను సూచించినట్లుగా అలంకరించుకుంది. గులాబీ రంగు జపాన్ జార్జెట్ చీర, అదే రంగు జాకెట్టు ధరించింది. బారెడు వాల్జడలోనూ ఓ పక్కగా 2 గులాబీలు తురిమింది. చెవులకు, మెడకు, చేతులకు ఎర్రరాళ్ల నగలు ధరించి గులాబీ రంగు స్లిప్పర్స్ వేసుకుంది. అదే రంగు హ్యాండ్ బ్యాగ్ పట్టుకుంది. అసలే అందగా తేవడం చేత అలంకరించుకోగానే ఆమె అందం మరింత ద్విగుణీకృతమైంది. అద్దంలో తన్ను తాను చూసుకుని అందానికి తన మీదే తనే అసూయపడింది సునంద. సురేంద్ర ఎదురుపడ్డానికి సిగ్గుపడిందామె. చాలా అందంగా ఉన్నావు అంటాడేమో. తను సిగ్గుతో ఎంత మెలికలు తిరిగిపోవాలో అనుకుంది గాని అతను ఆమెని చూసి చూడనట్టుగా చూశాడు. సునందకైతే అతను తనని చూసినట్లే అనిపించలేదు. తేలిగ్గా ఊపిరి పీల్చుకుందామే. అతను మాత్రం ఆమె అందానికి ముగ్ధుడయ్యాడు. ఆనాడు విశ్వామిత్రుని తపం చెడగొట్టడానికి అతని ముందు నాట్యమాడి వలచి వలపించుకున్న మేనక ఈమె రూపంలోనే ఉండుండొచ్చు అనుకున్నాడు. కారులో ఆమె అతని పక్కన కూర్చుంటే ఎంతో హాయిగా ఫీల్ అయ్యాడతను. సినిమా హాల్లో అతని పక్క చైర్లో కూర్చోవడానికి బిడియపడింది. ఎవరన్నా తెలిసిన వాళ్లు కనిపించి ఆమె ఎవరు అని అడిగితే ఏమంటాడో అనుకుందామే. ఆమె అనుకున్నట్లుగానే డాక్టర్ తివారీ గారి భార్య అడిగింది, మీ శ్రీమతి గారిని తీసుకొచ్చారే? నవ్వి ఊరుకున్నాడు సురేంద్ర. శ్రీమతి అంటుందేమిటి? ఆశ్చర్యం తనలోనే దాచుకుంది సునంద. మీ శ్రీమతి గారి పేరేమిటో తెలుసుకోవచ్చా? వయ్యారంగా అడిగిందామె. సునంద. షాక్ తినట్లయింది సునందకి. బావుంది, వెరీ నైస్ అండ్ సింపుల్. ఏం చదువుకున్నారు? ఈనాడు గృహిణికి అవసరమైనంత. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే మధ్య శ్రోతగా మిగిలింది సునంద. చూడండి, పిక్చర్కొచ్చాం, పిక్చర్ కాగానే మాట్లాడుకుందాం అన్నాడు నిర్మోహమాటంగా సురేంద్ర.
ఆ పైన ఆమె ఇంకేమీ మాట్లాడలేదు. చిన్నబుచ్చుకున్నట్టు ఆమె ముఖమే చెబుతోంది. సునంద సన్నగా నవ్వుకుంది. ఆమె సునంద ముఖం నుంచి దృష్టి మరల్చలేదు. తను అక్కడ కూర్చున్నంతసేపు సినిమా నుంచి కారులో వెళుతూ అనుకుంది సునంద. ఈమె సినిమాకొచ్చిందా లేక తన ముఖం చూడ్డానికొచ్చిందా అని. కారులో వాళ్లేం మాట్లాడుకోలేదు. ఇంటికి వెళ్ళాక కూడా ఏమీ జరగనట్లు మామూలుగానే ఉన్నాడు సురేంద్ర. తనను శ్రీమతిగా పరిచయం చేసినందుకు ఏమైనా సంజాయిషి ఇచ్చుకుంటాడేమో అని చూసింది గాని అలాంటిదేమీ జరగలేదు. సునంద మాత్రం ఆ సంఘటన అంత తేలిగ్గా మరిచిపోలేకపోయింది. అతని శ్రీమతి అన్న సంబోధనే ఆమె చెవుల్లో మాటిమాటికి గింగురుమంటోంది. ఎందుకలా చెప్పాడు? సమయానికి ఏదో చెప్పి తప్పించుకోవడానికా? అలా అయితే శ్రీమతి అని ఎందుకు చెప్పాలి? ఏ సోదరో బంధువో అని చెప్పొచ్చుగా. తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడా? ఆ ఉద్దేశంతోనే తనని చూస్తున్నాడా? తను పిచ్చిది. కాకపోతే అతనిలో ఏ స్వార్థం లేకపోతే ఓ పురుషుడు తనకేమీ కాని ఓ యువతికి ఉత్తపుణ్యాన ఆశ్రయమిస్తాడా? ఇక అందరితోనూ అలానే తనని శ్రీమతిగానే చెప్పుకుంటాడా? వాళ్ళందరి ముందు అతని శ్రీమతిగానే ప్రవర్తించాలా తను? ఆశ్రయమిచ్చినంత మాత్రాన అతని ఇష్టానికి బానిస కావాలా తను? ఈ విషయంలో తన ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేదా? అయితే తన పెంపుడు తల్లిదండ్రుల్లా ఇతను తనను ఆటబొమ్మగా చూస్తున్నాడా? మేకవన్ని పులి. ఉక్రోషంతో దిండులో ముఖం దురిచి వెక్కి వెక్కి ఏడ్చిందామె. అప్పట్నుంచి సురేంద్ర వద్ద చనువు తగ్గించేసింది. తన టైం ఎక్కువగా చదువుకే వినియోగించదలుచుకుంది. మెట్రిక్ బాసే ఏ ట్రైనింగ్కో వెళ్లి తన బరువు సురేంద్రకి లేకుండా చెయ్యాలని ఆమె సంకల్పం. సురేంద్ర ఆమె శ్రద్ధకి ముగ్ధుడయ్యాడు. ఆ రోజు ఆదివారం. మధ్యాహ్నం భోజనాలు కాగానే హారతి నవల చదువుతూ కూర్చుందామె. నవల చాలా ఇంట్రెస్ట్గా సాగుతోంది. అంతలోనే ఆమె దృష్టిని మెట్ల మీద 4-5 చెప్పుల జతలు, గాజుల సవ్వడులు, నవ్వులు పుస్తకపట్నం మీద నుంచి తొలగించేశాయి. ఆ చప్పుడు కాస్త అమాంతం సురేంద్ర గదిలో జొరబడినట్లు గ్రహించిందామె. సునందకి మధ్య తన గదిలోకి వచ్చి రాగానే తలుపులో బిడాయించుకుని మంచం మీద పడుకుని చదవడం అలవాటైంది. ఎన్నడూ లేంది అతని గదికి ఆడవాళ్లు రావడం ఆమెకు ఆశ్చర్యం కలిగించింది. కాస్త బాధగా అనిపించింది కూడా. వాళ్ల నవ్వులు ఆమెకు సోలాల్లా గుచ్చుకున్నాయి. ఈ డాక్టర్లని నమ్మమని ఎవడు చెప్పాడు? నీతిజాతి లేని మనుషులు. చేదరించుకుంది. అవును, అతను అమ్మాయిలతో మాట్లాడితే తనకేం? అతనిష్టం అతంది, తనకెందుకు? సమర్థించుకుంది కాసేపు. లేదు, అలా ఎప్పటికీ వీల్లేదు. అతను తనతో తప్ప మరో ఆడదాంతో నవ్వుతూ మాట్లాడడానికి వీల్లేదు. అతను ఎవరితో చనువుగా ఉన్నా తను సహించలేదు. తనతో ఒక్కనాడైనా అలా నవ్వుతూ తుళ్ళుతూ మాట్లాడా? ఆమె కళ్లల్లో నీళ్లు నిండాయి. తనింట్లో ఉందని తెలిసి ఇలా అడ్డమైన ఆడవాళ్లందర్నీ గదికి రప్పించుకుంటే తను తన కళ్లారా చూస్తూ చెవులారా వింటూ బడబాగ్నిని తనలో ఇమిడ్చుకోగలదా? ఎందుకిలా అయిపోతున్నాను? అతన్ని తను ప్రేమిస్తోందా? మరి వాళ్ల మీద తనకెందుకంత అసూయ? తనలో తనే ఆశ్చర్యంగా తలమునకలవుతూ తర్కించుకుందామే. బయట మాటలు స్పష్టంగా ఆమె చెవులు పడుతున్నాయి. ఏవో డ్రింక్స్ తాలూకా సీసాల చప్పుడు కూడా ఆమె చెవులకు సోకింది. డాక్టర్ సురేంద్ర, ఈరోజు ముఖ్య కార్యక్రమం పెట్టుకుని మరీ వచ్చాం. మిసెస్ తివారీ అంది. ఏంటది? మీ మిసెస్ని మా మహిళా సంఘానికి తీసుకెళ్లదలిచాం. ఎందుకు? మా మహిళా సంఘ వార్షికోత్సవంలో బహుమతి ప్రదానం చేసేది మీ మిసెస్. వీలైతే మీరు తప్పక రండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. షీ ఈజ్ అవుట్ ఆఫ్ స్టేషన్. వాళ్ళందరూ విచారం వెలుబుచ్చుతూ నొచ్చుకుంటూ ఏమేమో అంటూ వెళ్ళిపోయారు. మళ్లీ అతను ఆమెని శ్రీమతిగా ఎంచడం చెవులారా వింది. సునందకి కోపం వచ్చింది. మాటిమాటికి ఎందుకలా నన్ను అందరితోనూ మీ శ్రీమతి అని చెబుతారు? మీరంటే నాకు పరమ అసహ్యం అని సుడిగాలిలా దూసుకెళ్లి చెప్పేయాలనుకుంది. కాని అలా వెళ్లలేకపోయింది. అతను ఆ ప్రస్తావన ఎత్తినప్పుడే చెప్పవచ్చని ఊరుకుంది. ఆ రాత్రి ఆమె భోజనం చేయలేదు. సురేంద్రకి పాలు సర్వెంట్ బాయ్తో పంపించింది. సురేంద్ర వెళ్లి ఆమె తలుపు తట్టాడు. తలుపు తీసి సురేంద్రని చూసి కళవళపడింది. అతనొస్తాడని ఆమె ఊహించలేదు. ఒంట్లో బావుండలేదా? భోంచేయలేదేం అని అడుగుతాడనుకుంది. కాని ఇలా అడిగేటప్పటికీ ఆమెకు కోపమే వచ్చింది. ఒంట్లో కాదు, మనసు బావుండలేదు. పాపం అమ్మా నాన్న గుర్తొచ్చుంటారు. దాంతో ఆమె కోపం స్థాయి పెరిగింది. పతిదేవులు మీరుండగా బెంగదేనికి? వ్యంగ్యంగా అందామె. అతనికి కొంతవరకు ఆమె కోపానికి కారణం అవగాహన అయింది. కాస్త విసుగనిపించింది.
మరీ అంత చిన్నపిల్లగా మాట్లాడకు. నా పరిస్థితి కూడా కొంత అర్థం చేసుకో. అంటే నన్ను మీ శ్రీమతిగా నాటకమాడమంటున్నారన్నమాట. ఆమె కన్నులు అరుణిమను పులుముకున్నాయి. సమయాసమయాలు ఎరిగి ప్రవర్తించడం వివేక లక్షణం. ఒక్కోసారి నిజం చెప్పడం నిష్ఠూరమవుతుంది. మీకేం మగాళ్ళు, మీకు నీతి నియమాలతో నిమిత్తమేమిటి? సంఘాన్ని సృష్టించిన మనుషులు మీరు. సంఘం చేసిన అబలలం మేము. పరువు మర్యాదల కోసం పోకులాడవలసింది మేం కానీ మీరు కాదు. మీరేం చేసినా, ఎంత అవినీతి మూటగట్టుకున్నా మీకు పరువు మర్యాదలతో ఈ సంఘం ఎప్పుడూ నీరాజనం పడుతూనే ఉంటుంది. ఉక్రోషంగా అంది సునంద. నీతి నియమాలకు స్త్రీ పురుష విచక్షణ లేదు. ఒకరికి నీతిగా ఉన్నదే మరొకరికి అవినీతి అవ్వచ్చు. మరొకరికి అవినీతి అనిపించిందే ఒకరికి నీతి అవ్వచ్చు. ఏమైనా నీతి అవినీతి ఎప్పుడూ సమం కావు. ప్రతి మనిషికి ఓ అంతరాత్మ అనేది ఉంటుంది. ఆ అంతరాత్మ మనిషిలో జీవించి ఉన్ననాళ్ళు ఎవరికీ వెరవనక్కర్లేదు. కాని సంఘానికి అంతరాత్మతో నిమిత్తం లేదు. అసూయలతోనూ అపార్థంతోనూ ఆడంబరాలతోనూ మగ్గిపోయే కుళ్ళు సమాజానికి వ్యక్తిలోని నీతి నిజాయితీ కాదు కావలసింది. వ్యక్తి గొప్పతనాన్ని బలహీనంగా ఎంచడమే దానికి కావాలి. మనమందరం ఈ సంఘంలో బ్రతుకుతున్నవాళ్లమే. సాంఘిక కట్టుబాట్లకు మర్యాదలకు ప్రతి పురుషుడు స్త్రీ తలంచక తప్పదు. ఓ పెళ్లికాని యువతిని ఓ వ్యక్తి పరువు మర్యాద కోసం అతని శ్రీమతిగా సంఘంలో చెప్పుకుంటే ఆమె భవిష్యత్ ఏం కావాలి? అటువంటప్పుడు ఆ వ్యక్తి ఆమె శ్రేయస్సు కోసం ఎలాంటి త్యాగాన్నైనా చేయడానికి సిద్ధపడతాడు. డాక్టర్ గారు, మీకోసం ఎవరో వచ్చారు. చాలా అర్జెంటు కేసట. ఆదరాబాదరాగా వచ్చి చెప్పాడు సర్వెంట్. సురేంద్ర మరింకేం మాట్లాడకుండా కిందకి దిగి వెళ్ళిపోయాడు. సునందకి చాలాసేపటికి గాని నిద్ర పట్టలేదు. అతను మాట్లాడిన మాటలే ఆమె చెవుల్లో మారుమ్రోగుతున్నాయి. త్యాగం, ఏం త్యాగం చేస్తాడు? స్త్రీ త్యాగాన్ని చేయగలదు గాని త్యాగాన్ని ఆశించదు. ఆమెకు కావలసింది గుండె లోతుల్లో గొవ్వబలాడే ప్రేమ. ఒక్కమారే ఉలిక్కి పడింది. ఈరోజు ఇలాంటి పాడు తలంపులు వస్తున్నాయేమిటి? సగం చదివి వదిలిన నవల తీసింది. మనసు పోలేదు. లైటార్పి కళ్ళు మూసుకుంది.